शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। सदाशिवसमारम्भं शङ्कराचार्यमध्यमम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्रीकृष्ण परब्रह्मणे नमः। श्रीमद्भगवद्गीता अद पंचमोऽध्यायः कर्मसन्न्यासयोगः। 5వ అధ్యాయము 22వ శ్లోకం। ये हि स्पर्शजा भोगा दुःखयो न एव ते आद्यन्तवन्तः कौन्तेय न तेषु रमते बुधः। ये हि संस्पर्शजा भोगा दुःखयोनः एव ते आद्यन्तवन्तः कौन्तेय न तेषु रमते बुधः। చూడండి ఇక్కడ ఏ హి సంస్పర్శజా భోగా దుఃఖయోన ఏవ తే ఆద్యంతవంతః కౌంతేయ న తేషు రమతే బుధః। అర్జున, విషయ ఇంద్రియ సంయోగము వలన ఉత్పన్నములకు భోగములు ఏవి గలవో ఆ భోగాలకు సుఖములను భావించుట, అలాగే ఆ భోగాలను దుఃఖాలుగా కూడా కొన్ని సంభవించడం ఉన్నాయి. అంటే చూడండి, ఏది మనకి అవుతుంది ఇక్కడ సుఖము దుఃఖము దేనివల్ల కలుగుతుంది? స్పర్శ, అంతే కదా. సుఖము దుఃఖము అనేది దేనికి మనం ముఖ్యంగా దేనికి ఆపాదించుకుంటున్నాము ఒకసారి ఆలోచించండి. దేహానికి సంబంధించే సుఖాన్ని దుఃఖాన్ని అంటున్నాము కదా. మరి అది స్పర్శ వల్లే కలుగుతుంది కదా, స్పర్శ వల్లే కలుగుతుంది కదా. అయితే ఇక్కడ ఎలాగో దీనికి ఏమన్నా ఆది అంతము ఉన్నాయా? సుఖాలకైనా దుఃఖాలకైనా మీకు ఒక సుఖము ఎక్కడ మొదలవుతుంది, ఎక్కడ అంతమవుతుంది? దుఃఖం అనేది ఎక్కడ మొదలవుతుంది, ఎక్కడ అంతమవుతుంది అంటే మనకి తెలుస్తుంది. ఏదైనా ఒక విషయం, ఒక సంఘటన జరిగినప్పుడు ఇదిగో ఇది దుఃఖం అండి, ఈ దుఃఖం ఇలా స్టార్ట్ అయింది, సో ఈ దుఃఖం ఇలాగా ముగిసిపోయింది అని మనం కొంత కంక్లూజన్ ఇవ్వగలుగుతున్నాం ఏదైనా విషయానికి, ఏది అప్పటికప్పుడు జరుగుతున్న విషయాలకి. కానీ అసలు దుఃఖం అనేది ఎప్పటి నుంచి ఉంది, అసలు సుఖం అనేది ఎప్పటి నుంచి ఉంది? వాటికి మొదలు ఎక్కడ? నీ జీవితంలో నువ్వు నీకు జరిగిన విషయాన్ని ఇప్పటికిప్పుడు ఇది నువ్వు దుఃఖం అనుకుంటున్నావు, ఇది సుఖం అనుకుంటున్నావు. ఇదే యూనివర్సల్గా చూస్తే అసలు సుఖము దుఃఖము అనేది ఉన్నవా? మనకు నచ్చకపోతే దుఃఖం, మనకు నచ్చితే సుఖం. ఏది మొదలవుతుంది, ఏది అంతమవుతుంది మనకు బాగానే అర్థమవుతుంది. అది ఇక్కడ చెప్తున్న సుఖ దుఃఖాలు ఎలా చెప్తున్నారంటే భగవానుడు, అర్జున, విషయ ఇంద్రియ సంయోగము వలన ఉత్పన్నమగు భోగములు ఏవి గలవో. ఇప్పుడు ఇదేంతో ఇక్కడ ముడిపడి ఉన్నాయి? విషయాలు, ఇంద్రియాలు, అంతే కదా. ఇంద్రియాలు దేహానికి సంబంధించే చెప్తున్నది, విషయాలు ప్రకృతికి సంబంధించి చెప్తున్నాయి. అంటే బయట ఉన్న సంఘటనలు ఏవైనా కావచ్చు విషయాలు అంటే. ఆ విషయాలు నీ ఇంద్రియాలు సంయోగం అంటే ఇప్పుడు ఒకటి చూసావు, ఒకటి విన్నావు, ఒకటి చెప్పావు, ఏదో ఒకటి. ఈ విధంగా వాటికి సంయోగం కలుగుతుందా లేదా? కలుగుతుంది. ఆ సంయోగము వల్ల నీకు ఇవి ఉత్పన్నం జరుగుతూ ఉన్నాయి, వస్తున్నాయి, పుట్టుకొస్తున్నాయి, ఎప్పటికప్పుడు అలా పుట్టుకొస్తున్నాయి. ఆ వచ్చినవి భోగలాలసులకు సుఖములుగాను భావి. ఇప్పుడు ఆ భోగాలకు సంబంధించి సుఖము అనుకుంటున్నావు. ఏ భోగము? నువ్వు కావాలనుకున్నది, ఆనందించింది, దొరికితే నువ్వు భోగము సుఖము అంటున్నావు. అదే దానికి వ్యతిరేకంగా జరిగితే దుఃఖము అనుకుంటున్నావు. ఈ విధంగా ఇవన్నీ కూడా ఎలాంటి సందేహము లేకుండా ఆది అంతము గలవి, అనిత్యములు. అవునా కాదా? అసలు సుఖం ఎప్పుడుందో, ఎక్కడ ఎలా మొదలైందో అని మనం చెప్పినా చెప్పలేకపోయినా ఇప్పుడు నీకు జరుగుతున్న సుఖమైనా దుఃఖమైనా ఏదేమన్నా శాశ్వతంగా ఉంటుందా? లేదు కదా.
కాసేపు దుఃఖం అవ్వచ్చు, కాసేపు సుఖం అవ్వచ్చు. అంటే మరి వీటిని ఏమంటాం మనము? నిత్యం అంటామా, అనిత్యం అంటామా? ఈవేళ మనకి కష్టంగా తోచిన వ్యక్తులు రేపు వాళ్ళే మనకి సంతోషాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతున్నారు. ఈవేళ మనకి ఎంతో దుఃఖాన్ని కలిగించిన వాళ్ళు, మరి అదే ఈవేళ మనకి సంతోషాన్ని కలిగించారని వాళ్ళతో అనుబంధాన్ని పెంచుకొని ముందుకు వెళితే రేపు వాళ్ళే దుఃఖంగా పరిణమిస్తున్నారు. ఇవి మన జీవితాల్లో మనకి అనునిత్యము కనిపించాయి. అలాంటప్పుడు మనము ఏది దుఃఖం అని చెప్పగలము, ఏది సుఖమని చెప్పగలము? ఇవన్నీ దేని వల్ల వస్తున్నాయి? ఆలోచించండి, విశ్లేషణ చేసుకోండి. దేని వల్ల వస్తున్నాయి అంటే స్పర్శ వల్లే వస్తున్నాయి. అది ఏ స్పర్శ అయినా కావచ్చు, బాహ్యం అంతరం ఎలాగన్నా కావచ్చు. సంబంధ బాంధవ్యాలు, మన నుంచి వచ్చిన వాళ్ళు, మనవాళ్ళు, నా వాళ్ళు, నా ఇల్లు, ఏదన్నా బంధం, ఏ బాధ్యత అన్నా కానీ ఈ విధంగానే వస్తున్నాయా? ఇంకెక్కడన్నా బయట నుంచి వస్తున్నాయా? మనకి సంబంధం లేని వాళ్ళు ఎవరన్నా కష్టపడుతున్నారు అనుకోండి, మనం పట్టించుకుంటామా? మరి నా అనుకున్న వాళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికే కదా నీకు ఇన్ని రకాల బాధలు. ఇక్కడ నా ఎవరు, అన్యులు ఎవరు ఆలోచించగలిగితే నా వాళ్ళు ఎవరు, అన్యులు ఎవరు? అన్యులు అనేవాళ్ళు లేరు. పరమాత్మకి అందరూ తన వాళ్ళే. వైయుక్తము మనకి వ్యక్తిగతంగా చూస్తే నా వాళ్ళు అన్యులు. మరి దీంతోనే కదా మనం దుఃఖానికి లోనవుతున్నాము, దీంతోనే కదా మనం సుఖానికి లోనవుతున్నాము. ఇలా వచ్చిన ఈ స్పర్శ వల్ల వచ్చిన సుఖ దుఃఖాలు శాశ్వతం అంటావా? అవి ఎన్నటికీ శాశ్వతము కావు. కాబట్టి వాటిని ఏమంటున్నారు? అనిత్యములు. కాసేపు కింద సుఖం మొదలవుతుంది, కాసేపు అయ్యాక సుఖం అయిపోతుంది. ఈ విధంగా వీటికి వివేకి వాటి యందు రమింపడు అని చెప్తున్నాడు. బుధ అంటే వివేకి, బుద్ధి గలవాడు. వీటిల్లో పూర్తిగా కూరుకుపోయి, రమింపడు అంటే వాటిల్లో తాదాత్మ్యం చెంది వాటిల్లోనే కూరుకుపోయి వాటిల్లోనే ఉండి ఓ ఇదే అనుకొని ఉండడు. అంటే ఎలా ఉంటాడు మరి? సాక్షి మాత్రంగా సుఖం రాని దుఃఖం రాని ఆ వచ్చిన వాటిల్లో అనుభవిద్దాం, పోతూ ఉంటుంది. ఇప్పుడు కష్టంగా ఉంది, ఓకే కష్టమే. ఎండాకాలం విపరీతమైన ఎండ, ఇప్పుడు చలికాలం విపరీతమైన చలి. మరి ఈ చలి నాకు వద్దు అనడానికి అవకాశం లేదు. ఈ ఋతువులో ఈ చలి మనము కాదు అనడానికి వీల్లేదు. దీన్ని భరించాల్సిందే, అంతే కదా. సుఖ దుఃఖాలు, కష్ట నష్టాలు ఇవన్నీ సహజం అని తీసుకోగలగడమే వివేకి యొక్క పని. అందులో మరి వివేకం ఎవరికి ఉండాలి? మనకే ఆ వివేకం ఉండాలి. నువ్వు ఆ వివేకిగా ఉన్నప్పుడు వీటిల్ని ఖాతరు చేయగలిగావు అంటే అవివేకే అది. కాబట్టి వివేకంగానే ఉండాలని ప్రయత్నిద్దాం. అది అంటే ఈ విషయ ఇంద్రియ సంభోగముల వలన వస్తున్నటువంటి ఉత్పన్నమవుతున్న భోగములన్నీ భోగలాలసులకు, అంటే ఇక్కడ భోగము అనుభవిస్తున్నాను అనే వాళ్ళకి భోగంగా ఉంటుంది. అదే చూడండి, మనం ఏదైనా ఒక విషయము మీకు మంచిగా అనిపిస్తుంది, మీ ఇంట్లో వాళ్ళకి అది నచ్చదు. మరి మీకు మంచిగా అనిపించిన విషయం రెండో వాళ్ళకి నచ్చలేదు అంటే వాళ్ళకి కష్టంగా ఉంది అది. మరి ఒక విషయము అందరికీ అదే సంతోషాన్ని ఇవ్వాలిగా. అంటే ఇప్పుడు ఉన్నారండి, అందరికీ ఏమంటున్నారు, ఏదో మధుమేహం వ్యాధి అని అంటున్నారు. ఇప్పుడు స్వీట్ ఏదన్నా మీరు మంచి రుచికరమైన స్వీట్ మీరు తిన్నారు అంటే మీకు అది ఆనందంగా తెలుస్తుంది, మీకు అది సుఖాన్ని ఇస్తుంది, మీరు దాని ద్వారా తృప్తి పడుతున్నారు. కానీ అదే మరి వ్యాధిగ్రస్తులకు ఏమవుతుంది? అంటే అది వాళ్ళకి దుఃఖాన్ని ఇస్తుంది కదా. మరి ఇది స్వీట్ అనేది, తీపి అనేది అందరికీ సుఖాన్ని ఇవ్వాలిగా. వాళ్ళ వంటి తీరు అంటే వాళ్ళకి అది పడలేదు, వాళ్ళకి పడటలేదు అది. అంటే అదే విధంగా మనము తినే పదార్థాన్ని తీసుకున్నట్టుగా మిగతా సుఖాలు కూడా, ఏ సుఖాలైనా వాళ్ళకి సుఖంగా అనిపిస్తుంది, వీళ్ళకి కష్టంగా అనిపిస్తుంది. మరి కష్ట సుఖాలు అందరికీ సమంగా కావు. మరి ఇది తెలిసి మనం ఎందుకని ఆ సమానత్వాన్ని చూపించాలనుకుంటాము? అనుకోము. సమానత్వాన్ని చూపించాలి అని అనుకోము. ఎందుకు అనుకుంటాం? ఇంకా ఇది ఎవరికైనా ఎవరు వేరే కదా.
కాబట్టి సమానత్వాన్ని చూపించు. అప్పుడు మనం ఎలా ఉంటాము? సాక్షి మాత్రంగానే చూస్తూ ఉంటాం. అందుకని ఏంటంటే ఏది వచ్చినా కష్టమైన సుఖమైన ఈ స్పర్శ వల్లే తెలుస్తున్నాయి. ఈ స్పర్శ అనేది చూడండి ఎన్ని రకాలుగానో ఉంటుంది. ఆ స్పర్శ అనే దాన్ని మనం అధిగమించగలిగితే దీని నుంచే వస్తుంది కదా. మరి స్పర్శ దేనికి తెలుస్తోంది? దేహానికి. మరి దేహం నువ్వా కాదు కదా. మరి దేహానికి కలిగేటువంటి ఆనందాన్ని, దేహానికి కలిగేటువంటి బాధని తీసుకొని నేను దుఃఖిస్తున్నాను, నేను బాధపడుతున్నాను అని నువ్వు అనుకుంటే ఎలాగా? ఇప్పుడు ఆ నేను అనేదానికి దుఃఖము కానీ సుఖము కానీ ఉన్నదా? ఆ నేను అనేదానికి స్పర్శతో సంబంధము ఉన్నదా? ప్రశ్న వేసుకోండి, ఆలోచించండి. దానికి లేదు అని అర్థమవుతుంది కదా. మరి ఇది దేనికి ఉన్నది అని మీకు తెలుస్తుందంటే దేహానికి ఉన్నది. దేహం ఇంద్రియాలు చెప్తుంది అదే కదా శ్లోకంలో, దేహ ఇంద్రియ సంభోగం. దేహము ఇంద్రియాలు. మరి నీ ఇంద్రియాలు నీ అధీనంలో ఉంటే, ఇంద్రియాలను నువ్వు జయించగలిగితే, పోనీ జయించడం పక్కకు పెట్టి కనీసం స్వాధీనంలో ఉంచగలిగితే, ఇంద్రియ నిగ్రహము అంటున్నాడు కదా, ఆ ఇంద్రియ నిగ్రహాన్ని నువ్వు తెచ్చుకుంటే మరి ఈ స్పర్శ వల్ల వచ్చేటువంటి సుఖ దుఃఖాలకు లోను కావు. అవునా కదా? అంటే ఆ నెగిటివ్ థింకింగ్లో ఆలోచిస్తూ దాన్ని పాజిటివ్గా మార్చుకోవాలి. ఉంటుందా? ప్రశ్న వేసుకొని కాదు, ఉండదు అని అర్థం చేసుకోవాలి. ఆ విధంగా వస్తే ఇవి అనిత్యములు, ఈ సుఖ దుఃఖాలు నిత్యమైనవి కావు, అనిత్యాలు. సో వచ్చిపోయే వాటి కోసం దుఃఖించవలసిన అవసరము లేదు. మరి శాశ్వతమైనటువంటి పరమాత్మను పట్టుకోలేకపోతే దుఃఖించాలి. నిజానికి శాశ్వతమైనటువంటి పరమాత్మను పట్టుకోలేకపోతే దుఃఖించాలి. ఆ పరమాత్మను పట్టుకోగలిగితే సుఖమే, ఆనందమే. ఇది తెలుసుకోమని మనకి ఈ 22వ శ్లోకము చెప్తోంది. ఓకే, హరి ఓం.